హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం లాటిన్ అమెరికాలో బోల్డ్ అని ప్రదేశాలకు అలా తిరిగేసి వచ్చాము. బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి. లాటిన్ అమెరికా ఒకటేసారి మొత్తం కాంటినెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి అట్ వన్ గో వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి రెసిపీ తెలుసుకోవాలంటే రెగ్యులర్ రెసిపీతో పాటు అంటే ప్రొసీజర్తో పాటు కొంచెం హిస్టరీ కూడా జోడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. దట్స్ వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. ఈరోజు మనం తయారు చేసుకునే నెక్స్ట్ రెసిపీ కూడాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మంచి హిస్టరీ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ పేరులోనే ట్రెడిషనల్ లాంగ్వేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ అర్థం అంటూ ఉందట. ఈ రెసిపీ పేరే చికెన్ యాంటీకూచోస్. అసలు ఈ చికెన్ యాంటీకూచోస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? యాంటీ అంటే ఈస్టర్న్ పార్ట్ అని అర్థం అంట. ఆండాస్ అనే ఒక ప్లేస్లో ఈస్టర్న్ పార్ట్ అని అర్థం అంట. అండ్ కూచోస్ అంటే కట్ అని అర్థం. సో ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ కటింగ్ తోటి ఒక మీట్ రెసిపీని తయారు చేసుకుంటారు. ట్రెడిషనల్గా అయితే ఇల్మా అనే ఒక జంతువు మీట్ని యూజ్ చేసేవారు. తర్వాత బీఫ్ తోటి తయారు చేయడం కూడా మొదలుపెట్టారు. ఈ రోజు అయితే నేను చికెన్ వర్షన్ ట్రై చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూజ్ చేస్తున్నాను చికెన్ పీసెస్, జస్ట్ కర్రీ కట్ పీసెస్ కాకుండా నైస్ బిగ్ చంక్స్ ఆఫ్ చికెన్ పర్ఫెక్ట్గా మనం గ్రిల్ చేసుకుందాము. దీంతోపాటు ఒక అనియన్ అండ్ ఈ చికెన్ యాంటీకూచోస్ని ఎక్కువ మటుకైతే పొటాటోస్ తోటి సర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే నేను స్లైస్డ్ పొటాటోస్ని పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుని పక్కన అలా సర్వ్ చేస్తాను. ఇట్స్ గోన్ బి వెరీ నైస్. దాంతోపాటు నేను యూస్ చేస్తున్నాను జీలకర్ర, కొంచెం షెజ్వాన్ సాస్, స్వీట్ చిల్లీ సాస్ అండ్ లవంగాలు. బేసిక్గా ఫైనల్గా చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనం ఇక్కడ కబాబ్స్ తయారు చేసుకుంటాం కదా చికెన్ చాస్లిక్ అంటూ, అలాగే ఉంటుంది. కానీ కొంచెం డిఫరెంట్గా మనం యూస్ చేసే ఈ పొటాటో కాంబినేషన్, చికెన్ అండ్ పొటాటో కాంబినేషన్ అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్స్చర్ అండ్ టచ్ని యాడ్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఈజీ ప్రొసీజర్ ఇది. ఫస్ట్ మనం రెగ్యులర్గా కబాబ్స్ తయారు చేసుకునేటప్పుడు ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేసుకుని కొంచెం మ్యారినేట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేస్తాం కదా, అదే చూద్దాం ఇప్పుడు. అసలు ఈ చికెన్ యాంటీకూచోస్ అనేవి ఎక్కువ మటుకు అయితే పెరూలో చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్ట్రీట్ సైడ్ ఫుడ్లో కూడా, అంటే ఇక్కడ మనకి పానీపూరి, బేల్పూరి ఎలా అవైలబుల్ అవుతుందో ఈ యాంటీకూచోస్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఫేమస్ రెసిపీ మనం కూడా నేర్చుకోవాలి కదా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ లాటిన్ అమెరికన్ జర్నీ ఇవన్నీ నేర్చేసుకుంటే ఇట్స్ గోనా బి ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త షెజ్వాన్ సాస్. ఒక రెసిపీ రిచ్గా ఇంట్రెస్టింగ్గా మారింది అంటే దానికి హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇలా వేరే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఎక్కువ మటుకు కాలనైజేషన్ వల్ల డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ మనకి లాటిన్ అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఏషియాలో, ఎక్కడో ఏషియాలో యూజ్ చేసే షెజ్వాన్ సాస్లో కూడాను మనకి ఈ వంటకాల్లో కనిపిస్తుంది అనమాట. ఇందులో నేను లవంగాన్ని వేసుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ రైట్, జస్ట్ హోల్ క్లోవ్ లవంగా ఇందులో నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, నైస్ అండ్ స్పైసీ ఫ్లేవర్ఫుల్ సాల్సా డాన్స్ కూడాను మనకి వచ్చింది లాటిన్ అమెరికా నుంచే. సో వాళ్ళ కుజీన్ అండ్ కల్చర్ కూడా, వాళ్ళ ఫెస్టివల్స్ కూడాను చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అదే దట్స్ వాట్ వి గోనా డు. ఇది వేసుకుంటున్నాను. నేను ఇందులో కొంచెం మిరియాల పొడి. ఎటువంటి మ్యారినేట్కైనా కూడాను బేసిక్స్ కొన్ని ఉండాలి. కావాల్సిన మ్యాజికల్ ఫ్లేవర్స్తో పాటు, అంటే ఉప్పు కూడా ఉండాలి. ఫ్లేవర్స్ అండ్ ఉప్పుతో పాటు వేసుకుందాం ఆయిల్ అండ్ యాసిడ్ కూడాను. మటుకైతే మనం కూడా మ్యారినేషన్ పద్ధతిని ఫాలో అవుతూనే ఉంటాం. నిమ్మకాయని యూస్ చేస్తుంటాం. నేను కూడా లెమన్ని యూస్ చేసి, ఆయిల్ని యూస్ చేసి, చిల్లీ వెనిగర్ని యూస్ చేసి చాలా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోబోతున్నాను. బిగ్ లెమన్లో స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇలా పెద్ద నిమ్మకాయలకి కాస్త ఫ్రూటీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. అది కూడా ఈ రెసిపీకి ఒక మంచి టచ్ని యాడ్ చేస్తుంది. రెగ్యులర్ నిమ్మకాయ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇందులో ఆ స్మూత్నెస్ అండ్ ఈవెన్నెస్ కోసము కాస్త ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం చిల్లీ వెనిగర్ కూడా వాడేద్దాం. స్మూత్గా అయిపోయింది మన మిక్స్చర్. మనం వేసుకున్న మ్యారినేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇందులో మనం చికెన్ ముక్కలు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఫస్ట్ మ్యారినేట్ని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోవడంతో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పూర్తిగా కలిసిపోయి ఒక ఈవెన్ మిక్స్చర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం క్యాప్సికమ్ యూస్ చేస్తాను. దాంతోపాటు రెడ్ బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేద్దాము, పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ కోసమే. చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ చిన్న ముక్క క్యాప్సికమ్. ఫస్ట్ మనం
క్యాప్సికమ్ని ఇలాగా అన్ఈవెన్ ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకున్నాము. మనం ఎలాగో ఈ స్క్యూవర్ స్టిక్స్ మీద పెట్టేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి మరి షేప్ ఎక్కువగా అవసరం లేదు. ఫస్ట్ నేను ఇందులో పెప్పర్స్ వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ అనియన్స్ని కూడా ఓపెన్ చేసి వేసేసుకుందాం. ఇలా పెటల్స్ లాగా సపరేట్ చేసుకుంటే ఇట్ బి పర్ఫెక్ట్. ఆల్ రైట్, సో వెజీస్ వేసేసుకున్నాం. ఇందులో నేను వేసుకుంటున్నాను ఈ చికెన్ ముక్కల్ని కూడాను. ఎప్పుడైనా కూడా మ్యారినేట్ని ఎక్కువ పుల్లగా, ఎక్కువ కారంగా, ఎక్కువ ఉప్పుగా తయారు చేసుకున్నారు అనుకోండి, తర్వాత వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తోటి ఫ్లేవర్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ మిక్స్చర్ని మీరు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఒక 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే పర్ఫెక్ట్లీ జ్యూసీ ఫ్లేవర్ఫుల్ మీట్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈ టైంలో నేను ఏం చేస్తానంటే పొటాటోస్ని గ్రిల్ చేసేసుకుంటాను. ఇందాకటి నుంచి ప్యాన్ సూపర్ హాట్గా నేను గ్రిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఇలా పర్ఫెక్ట్గా లైన్స్ ఉన్న ప్యాన్తో గ్రిల్ చేసుకోవడంతో ఆ షాస్లిక్ స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ హియర్ ఆల్సో. నేను వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్. దాంట్లో ఫ్లేవర్ కోసం వేసుకుందాం కొంచెం ఫ్రెష్ థైమ్ కూడా. అండ్ ఇలా పొటాటో స్లైసెస్ని తొక్కతోటి క్లీన్ చేసేసుకుని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకుందాం. బిగ్ చంక్స్ ఆఫ్ పొటాటోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి, అది కూడా కుక్ చేయకుండా కొంచెం టైం పడుతుంది కాబట్టి మ్యారినేషన్ టైంలో తర్వాత కుకింగ్ ప్రొసీజర్లో నా పొటాటోస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో ఒక 10 నిమిషాల వరకు పొటాటోస్ని కూడా ఈ ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం. అండ్ ఇది కూడా మ్యారినేట్ అయిపోతుంది. అప్పుడు దీని స్టిక్ మీద అలా అలా అల్లేద్దాం. ఓకే, మ్యారినేట్ పర్ఫెక్ట్గా సోక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్క్యూయింగ్ స్టిక్ని తీసుకుంటున్నాను. దీంట్లో ఈ చికెన్ ముక్కల్ని అల్లేస్తానమాట. చికెన్తో పాటు ఈ రెడ్ బెల్ పెప్పర్, ఇన్ఫ్యాక్ట్ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మనం దీన్ని రెడీ చేసుకుందాం. అల్లడం ఏంటి అని అనుకుంటున్నారా, చికెన్ ముక్క ఉట్టిగా ఇలాగే ప్రెస్ చేస్తే పడిపోతుంది కదా, అందుకని ఇలా అల్లుదాము. దీంట్లో కొంచెం క్యాప్సికమ్, ఇంకొక చికెన్ పీస్, అండ్ ఆనియన్ కూడాను. ఈ జ్యూసీ మ్యారినేట్ని ఏం వేస్ట్ చేయట్లేదు, మనం వీటిని కూడా యూజ్ చేసేసి ఒక ఫ్లేవర్ఫుల్ బేస్ని తయారు చేసుకున్నాము. సాస్ కూడా యాడ్ చేసుకుంటే పైన ఇట్స్ గోనా టేస్ట్ రియల్లీ నైస్. పర్ఫెక్ట్. ఇలా సాలిడ్గా ఎండుగా నేను యూజ్ చేసేస్తున్నాను ఒక స్క్యూయింగ్ స్టిక్ని. కొంచెం సపరేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ మ్యారినేట్నే నేను దీని మీద లైట్గా కొంచెం కొంచెం యాడ్ చేస్తాను. సో దట్ కుక్ అవుతున్నప్పుడు మాయిశ్చర్ ఎలాగో వెళ్ళిపోతుంది. ఈ మాయిశ్చర్ తోటి కొంచెం జ్యూసీగా ఇంకా తయారవుతుంది అనమాట. ఇంకొక స్క్యూయింగ్ స్టిక్ కూడా రెడీ చేసేసుకుని మెల్లగా గ్రిల్ చేసేసుకుందాం. ఎస్, పొటాటోస్ని పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకున్నాము. అండ్ చికెన్ కూడా నైస్ అండ్ స్మోకీగా మారింది. దట్స్ ఆల్. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేద్దాము. ఇన్ఫ్యాక్ట్ పెరూవియన్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కాబట్టి పొటాటోస్తో సర్వ్ చేస్తారు కాబట్టి పొటాటోస్ని కూడా నేను లైట్గా థైమ్ ఫ్లేవర్ తోటి రెడీ చేసుకున్నాను. ఈ 2 ఫ్లేవర్స్ని యాడ్ చేసేసి ఎప్పటికప్పుడు సాస్ని యాడ్ చేసేసి అన్నీ చేసేసాను కాబట్టి రీక్యాప్ కూడా అయిపోయింది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.
క్విక్ అండ్ ఈజీ ఇంచుమించు చికెన్ టిక్కాసే కాస్త పెరువియన్ స్టైల్లో తయారు చేసుకున్నాము. దీనికి బోల్డ్ అంత హిస్టరీ ఉందని కూడా విషయం తెలిసిందే కదా. ఇన్ఫ్యాక్ట్ అలా ఫ్లేవర్ఫుల్ రెసిపీస్లో కొన్నిసార్లు హెవీ మసాలా వేసుకోకపోయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లాసిక్ కాంబినేషన్ చికెన్ అండ్ పొటాటోస్ తయారు చేసుకున్నాం. చికెన్ యాంటీ కూచో, దిస్ ఇస్ డన్. పేరు వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా తెలిసిన వంటకమే కాబట్టి టేస్ట్ చేసినవన్నీ అంటారు వావ్ ఏం రుచి అని. నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ కూడాను చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లాటిన్ అమెరికన్ వీక్కి పర్ఫెక్ట్ క్లైమాక్స్ లాగా కూడాను చికెన్ ఫ్లేవర్స్ ఇంకా రిచ్గా వచ్చేటట్టుగా ఒక సూపర్ యమ్మీ రెసిపీ తయారు చేసుకుందాం. నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ పర్ఫెక్ట్ మీటీ ఫ్లేవర్ఫుల్ రెసిపీ. చాలాసార్లు చాలా వంటకాలకి మీటీ రెసిపీ అని అంటాను, కానీ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ తయారు చేసుకునే వంటకమే. ఎక్కువ మటుకు మన ఇళ్లలో తెలుగుంటి కిచెన్స్లో కానీ ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ వంటకాలలో మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని బోల్డని కర్రీస్ తయారు చేసుకుంటాం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే మన సాంబారే. ఒక సాంబార్లో మనం ఎన్ని రకాల డిఫరెంట్ వెజిటేబుల్స్ని యూజ్ చేసి ఒక యమ్మీ రెసిపీని తయారు చేసుకుంటాం. ఇంటర్నేషనల్ కుజీన్లో కూడాను ఈ సాంబార్ పద్ధతి అంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ని కాకుండా డిఫరెంట్ మీట్స్ని యాడ్ చేసి బోల్డ్ అనే వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటారు. స్టార్టింగే మీట్ కాంబినేషన్ ఉంటుంది అని చెప్పాను కాబట్టి హింట్ ఇచ్చేసినట్టే. నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ చికెన్ సలామీ రోల్స్. సో మన చికెన్ సలామీ రోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉంటుంది. ఈ రెసిపీలో మనం లోపల స్టఫింగ్కి మీట్ని అంటే ల్యామ్ని యూజ్ చేద్దాం, ల్యామ్ కీమాని యూజ్ చేద్దాం అండ్ ఎగ్ని యూజ్ చేద్దాము. సో ఇందాక అనుకున్నట్టుగా పర్ఫెక్ట్ మీటీ ట్రీట్ లాగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. యూజ్ చేద్దాం ఒక ఎగ్, వైన్, మష్రూమ్స్ అండ్ నేను ఇక్కడ ల్యామ్ మిన్స్ని యూజ్ చేస్తున్నాను. ఫ్రోజన్ ల్యామ్ మిన్స్, అందుకని అలా బుజ్జిగా దగ్గరగా ఉంది. దీంతో పాటు ఒక అనియన్, చెడార్ చీజ్, కాస్త బ్లాక్ ఆలివ్స్, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు అండ్ ఫైనల్గా కేపర్స్ని యూజ్ చేద్దాం. అసలు సలామీ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సలామీ అనేది ఒక కోల్డ్ కట్ మీట్. ఎక్కువ మటుకు మనం జర్మన్ కుజీన్లో చూస్తుంటే బ్రేక్ఫాస్ట్లో కూడాను కోల్డ్ మీట్ సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఎక్కువ మటుకు చాలామందికి సలామీ అని నచ్చుతుంది అనమాట. చూడ్డానికి ఇలా ఉంటుంది, నైస్ క్యూట్ లిటిల్ సైజెస్లో. ఇప్పుడు దీన్ని నేను చీజ్తో పాటు ఈ మీటీ ఫ్లేవర్తో పాటు జోడించి కుక్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ ట్రీట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్ ఆల్రెడీ సూపర్ హాట్ అయిపోయింది. మనం లోపల స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త ఆయిల్. బేసిక్గా ఒక మంచి ఫ్లేవర్ఫుల్ ఫిల్లింగ్ని తయారు చేసుకుంటున్నాం. ఈ ఫిల్లింగ్ నేర్చుకున్నారనుకోండి సలామీతో పాటు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రోల్స్లో కూడాను యూజ్ చేయొచ్చు. సో ఒకటేసారి వెరైటీ ఆఫ్ రెసిపీస్ నేర్చుకున్నట్టే. ఓకే, ఆనియన్స్ని నేను కొంచెం పొడుగ్గానే తరుక్కుంటున్నాను. పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు అండ్ ఇలా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్, ఉల్లిపాయలని. దీంతో పాటు నేను మష్రూమ్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. మష్రూమ్స్ని కూడా కొంచెం పొడుగ్గానే కట్ చేసుకున్నా. ఫ్రై చేసేసుకున్నాము కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం. బేస్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ల్యామ్ మిన్స్ని యాడ్ చేసేద్దాం. కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ పర్ఫెక్ట్ మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది. నేను యూజ్ చేస్తున్నాను కొంచెం వైన్, టాస్. ఇప్పుడు పర్ఫెక్ట్ టైం సాల్ట్ని యాడ్ చేయడానికి. సో కొంచెం సాల్ట్,
వేసుకుందాం ఇందులో వార్చెస్టర్షైర్ సాస్, కొంచెం టామరిన్ బేస్ తోటి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు అయితే రెగ్యులర్గా కొంచెం వెస్టర్నైజ్డ్ మటన్ కీమా తయారు చేసినట్టుగా ఉంది కదా, ఇప్పుడే ఆ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను ఒక హోల్ ఎగ్. మనం ఫిల్లింగ్ తయారు చేసుకుంటున్నాం, మంచి కన్సిస్టెన్సీ ఎగ్ ఇస్తుంది. యాక్చువల్లీ టేస్ట్ చేసేటప్పుడు ఒక వెరైటీ సర్ప్రైజ్ లాగా ఉంటుంది. ఎందుకు అంటే మీట్ ఫ్లేవర్ అంటే ల్యామ్ ఫ్లేవర్ తెలుస్తుంది, అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఎగ్ ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ ఫైనలీ చికెన్లో ర్యాప్ అయి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ డిలైట్ ఇది. ఓకే, కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడే నేను ఇందులో చెడార్ చీజ్ని యాడ్ చేస్తున్నాను. మెల్ట్ అయిపోతుందిలేండి. అండ్ ఇప్పుడు ఇందులో నేను కేపర్స్, అంటే ఇది కూడా ఆలివ్స్ లాగా పికల్ జార్స్లో అవైలబుల్గా ఉంటాయి, అండ్ బ్లాక్ ఆలివ్స్ యాడ్ చేసేస్తాను. క్విక్ మిక్స్. ఎగ్ అండ్ చీజ్ యాడ్ చేసాం కాబట్టి మొత్తానికి దగ్గరని తీసుకొచ్చేస్తుంది. అండ్ ప్యాన్ వేడికి కొంచెం ఎగ్ కూడా కుక్ అయిపోతుంది అండ్ చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆల్ రైట్, సో ఈ వేడికి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను ఈ సలామీ షీట్స్ని తీసుకుని చీజ్లో రోల్ చేసుకుని రెడీ చేసుకుంటాను. ఒక ఫుల్ షీట్ ఆఫ్ ప్రాసెస్డ్ చీజ్ వాడేద్దాం. ఇందులో కొంచెం బ్రేక్ అయినా ఏం పర్వాలేదు, కవరింగ్ చేసేయచ్చు మనం. గుడ్, సరిపోతుంది. మరి టూ మచ్ చీజీ అయిపోతే మీట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయలేము. నేను యాడ్ చేస్తున్నాను ఈ స్టఫింగ్ని. చీజ్ ఎక్కువ రాకుండా కలిపేసుకుందాం. అండ్ నేను రోల్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తానికే దగ్గరికి రోల్ చేసుకుందాం. చీజ్ కొంచెం గమ్ లాగా కూడా పనికొస్తుంది. మిగతా సలామీస్ని కూడా ఇలా రోల్ చేసుకుని పెట్టేసుకుని తర్వాత ఫ్రైయింగ్ స్టెప్లో కలిసేద్దాం. ఆల్ రైట్, చీజ్తో పాటు స్టఫ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్యాన్లో దీన్ని కుక్ చేసుకుందాం. చీజ్ పర్ఫెక్ట్గా సలామీతో స్టిక్ కావాలి అంటే కొంచెం హీట్ అవసరం పడుతుంది. అండ్ సలామీకి మరీ కోల్డ్ మీట్ మనకు అందరికి అలవాట్లేదు కదా తిందా, అలాగే అందుకే కొంచెం కుక్ చేసుకుందాము. స్టార్టింగ్కి కొంచెం సపోర్ట్ కోసం ఇలా స్టిక్ని యూజ్ చేస్తున్నాం, తర్వాత కుక్ అయిన తర్వాత తీసేయచ్చు మనము. పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయింది. లైట్గా ప్రెస్ కూడా చేద్దాము. లోపల నుంచి సలామీ లోపల నుంచి చీజ్ కూడా అలా యూజ్ అవుతుంటుంది. లుక్ వెరీ వెరీ నైస్, పర్ఫెక్ట్. కొంచెం సైడ్కి కూడా కుక్ అయ్యేటట్టుగా మంట తక్కువ చేసేసుకుందాము. ఆల్రెడీ ఒక సైడ్ కుక్ అయిపోయింది అండ్ సీల్ కూడా అయిపోయింది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ డన్. ఇక డైరెక్ట్గా కొంచెం ప్యాన్లో కూడా డాన్స్ చేస్తుంది కాబట్టి ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.
వెరైటీ ఆఫ్ డిఫరెంట్ మీట్స్ తోటి, ఒక ఎగ్ తోటి, సలామీ తోటి తయారు చేసుకున్న సూపర్ యమీ చికెన్ సలామీ రోల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలామంది అయితే సూపర్ మార్కెట్స్లో ఫ్రోజన్ కౌంటర్లో ఈ సలామీ షీట్స్ని చూస్తూనే ఉంటారు. దీంతో ఏం చేసుకోవచ్చు అబ్బా అని డౌట్ ఉంటే ఇదిగోండి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసినట్టే. లాటిన్ అమెరికన్ వీక్లో వెరైటీ ఆఫ్ కంట్రీస్లో అడుగుపెట్టి బోల్డ్ అని వంటకాలను కూడా నేర్చేసుకున్నాము. ఫైనల్గా మన లాటిన్ అమెరికన్ వీక్కి బాయ్ బాయ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో చెప్పేస్తాను. ఆల్ రైట్, లాటిన్ అమెరికన్ కాంటినెంట్లో బోల్డ్ అని ఫేమస్ కంట్రీస్ ఉన్న విషయాలు మనకు తెలిసిందే. సడన్గా చెప్పాలి అంటే బ్రెజిల్ గుర్తొస్తుంది, పెరు గుర్తొస్తుంది, దీంతో పాటు కొలంబియా కూడా గుర్తొస్తుంది. కొలంబియాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే 80% పచ్చలు ఎమరల్డ్ అక్కడి నుంచే వస్తాయట. ఆల్రైట్, ఒక ఫ్యాక్ట్ కూడా చెప్పేశాను, ఇంట్రెస్టింగ్ వంటకం కూడా చూపించేశాను. మరి వచ్చే వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి కలిసి బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.